అంటారు ఈ మూడిట్లో. పాన్ ఇండియా లెవెల్లో అయితే గేమ్ చేంజర్. సో తెలుగు మన తెలుగు 2 రాష్ట్రాల్లో ఖచ్చితంగా బాలయ్య బాబు. సో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యామిలీకి, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళకి, తెలుగు ఫ్యామిలీకి హ్యాపీగా థియేటర్ రావాలి, వచ్చి కూర్చోవాలంటే మాత్రం వెంకీ మామని, అదైతే క్లియర్. గేమ్ చేంజర్ రాబోతుంది సంక్రాంతి ఎలా ఉండబోతాయి మరి? గేమ్ చేంజర్ ఫేమస్ అవుతుంది. బాలయ్య బాబు సినిమా అయితే మాస్ మాస్ బాసి రకరకాల పేర్లు ఉన్నాయి. మాస్ కి సంబంధించి మొత్తం మాస్ ఆడియన్స్నంత దసరా పండగ అనుకో, సంక్రాంతి పండగ అయితే రచ్చ ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే ఠాకు మహారాజ్ అనే ఒక టైటిల్ లోనే ఒక బలం కనపడుతుంది, ధైర్యం కనపడుతుంది. ఎదురుగా 10 మంది ఉన్నా సరే సింహంలాగా వెళ్ళి మీద పడాలనే ధైర్యం వస్తుంది అనమాట. ఆ బీజిఎం చూస్తున్నా కానీ, బాలయ్య బాబు కొంచెం డైలాగ్ లాగా చూస్తుంటే. నెక్స్ట్ ఎడారిలో ఒకటి మనకు కొన్ని సన్నివేశాలు చూసాను నేను. ఎడారిలో అమ్మవారి పూజ ఏదో జరుగుతున్నట్టు కనపడుతుంది. సో అక్కడ ఏదన్నా నరకుడు కోత ఉండొచ్చు, మస్తు అనిపిస్తుంది ఇసుకలో చూపించడము. ఆ ప్రజ్ఞ ఉన్నది హీరోయిన్ మన వరుణ్ తేజ్ తో చేసింది. సో అమ్మాయి కూడా ఉన్నదంటే ఒక సెంటిమెంటల్ డ్రామా కూడా వెళ్తున్నట్టున్నది. సో మళ్ళీ దీనికి డైరెక్టర్ బాబీ గారి గురించి మనకు తెలిసిందే. రచ్చ అయితే ఖచ్చితంగా చేయబోతున్నాడు. ఆ తర్వాత ఆపిగా ఈ 2 సినిమాలు చూసుకున్న తర్వాత సంక్రాంతికి మేము వస్తున్నాం అని చెప్పేసి వెంకీ మామ వస్తున్నాడు. మనకు ఇంట్లో ఇల్లాలు ఒంటిలో ప్రియురాలు చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్, ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ కూర్చోబెట్టే సత్తా ఉంది. నాకు తెలిసి సినిమా అభిమాని ఎవడైనా ఉంటే ఖచ్చితంగా వారం రోజులు థియేటర్ దగ్గరనే పండుకుంటాడు. ఎందుకంటే డే బై డే ఒక సినిమాలని. సో సంక్రాంతి పండగ ఒక రోజు 2 రోజులు 3 రోజులు పోయేది కాదు, 1 వీక్ ఖచ్చితంగా సంక్రాంతి పండుగ స్టార్ట్ అవబోతుంది అనమాట. 2025లో 3 సినిమాలతో మళ్ళీ ఒక్కసారి 2025లో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా అంటే ఏంటి, ఇండియన్ సినిమా అంటే ఏంటో తెలుగు సినిమా అని నిరూపించబోతుంది. బాలీవుడ్ ఈసారి కూడా 2025లో కూడా బాలీవుడ్ ఒక్క పొరలో పడుతుంది, ఇదైతే క్లియర్. ఓకే, 3 సినిమాల్లో గేమ్ చేంజర్ పై చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా, అవును ఎలా చూస్తారు? ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే శంకర్ సినిమా లాస్ట్ సినిమా వచ్చిన సినిమా కొంచెం ఫ్లాప్ తో మైనస్ లో ఉండటం వల్ల ఆ ఎఫెక్ట్ ఏమైనా పడతాదేమో అని చాలా మంది అనుకుంటున్నారు. ఆ ఛాన్స్ ఉండకపోవచ్చు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఆడ దిల్ రాజు ప్రొడ్యూసర్ కాబట్టి. సో రామ్ చరణ్ కి రాజమౌళి తర్వాత ఫ్లాప్ వస్తున్నాయి కదా, ప్రతి ఒక్కరికి వస్తాయి ఏమంటారు కదా. అది ఆచర్యతో కొంచెం ఆ మైనస్, ఆ బ్రేక్ అనేది ఖచ్చితంగా వెళ్ళిపోతుంది ఏమో. ఖచ్చితంగా ఈ సినిమా గేమ్ చేంజర్ తో ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి తన స్థాయి అంటే RRR రేంజ్ లో కాకపోయినా దాన్ని టచ్ చేసే లెవెల్కి అయితే వెళ్తాడు. నా సినిమాలు ఫ్లాప్ కావు, సినిమా పోయింది, ఈ సినిమాతో మళ్ళీ నా దారిలో నేను ఉంటా, నా రికార్డు నేను కొట్టుకుంటాను ఖచ్చితంగా నిరూపిస్తాడు. ఓకే, 2025